గారు నిన్న స్టేజ్పై మాట్లాడిన మాటల్లో కొన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సందర్భం నుంచి పదాన్ని విడదీసి మాట్లాడటం కరెక్ట్ కాదు. చిన్మయి గారు దీని మీద రెస్పాండ్ అయ్యారు. కాస్టింగ్ కౌచ్ లేదని చిరంజీవి గారు అంటాం కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నారు. అది లేకపోతే అవకాశాలు రావు అని అంటున్నారు ఇప్పుడు చిన్మయి గారు. ఆవిడ ఆర్గ్యుమెంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. అసలు ఆయన ఏం మాట్లాడారు, వీళ్ళకి ఏం అర్థమైంది అనేది ఇప్పుడు డిబేటబుల్ పాయింట్ అయిపోయింది. ఆయన మీద అటాకింగ్ పద్ధతిలో కనుక వెళితే ఆయన ముడుచుకుపోయే అవకాశం ఉంది. భరద్వాజ గారు, ఒక చిరంజీవి గారు నిన్న మాట్లాడిన స్టేజ్పై మాట్లాడిన మాటల్లో కొన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది వీడియోని కట్ చేసి, దానికి తోడు చిన్మయి గారు దీని మీద రెస్పాండ్ అయ్యారు. కాస్టింగ్ కౌచ్ లేదని చిరంజీవి గారు అంటాం కరెక్ట్ కాదు అని మాట్లాడుతున్నారు. అసలు ఆయన ఏం మాట్లాడారు, వీళ్ళకి ఏం అర్థమైంది అనేది ఇప్పుడు డిబేటబుల్ పాయింట్ అయిపోయింది. అంటే యాక్చువల్గా ఆయన అన్న మాటల్ని ప్రాపర్గా అర్థం చేసుకోకుండా వక్రీకరించి అన్నదాకా వెళ్ళను, కానీ ఆయన సంభాషణలో ఆ పదం దొర్లింది, ఆ మాట దొర్లింది. అయితే ఏ కాంటెక్స్ట్లో అన్నాడు అనేది చూడాలి. సందర్భం నుంచి పదాన్ని విడదీసి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓకే, ఆయన మాట్లాడిన సందర్భం ఏంటంటే, నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి అంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. తన డాటర్ గురించి మాట్లాడుతూ ఆవిడ ప్రొడ్యూసర్గా ఎదిగిన విధము వీటన్నిటినీ ప్రస్తావిస్తూ పర్టికులర్గా మహిళలు, సినిమా ఇండస్ట్రీ ఇది వచ్చింది. ఆ ప్రస్తావనలో భాగంగా వచ్చి ఈ ఇండస్ట్రీ బాగానే ఉంటుంది, ఎవరినైనా అకామిడేట్ చేస్తుంది అని చెబుతూ ఎవరూ అధైర్యపడక్కర్లేదు. కాకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ. ఆ ఇబ్బందులన్నిటినీ మీరు ఎదుర్కోవాలి, స్థిరంగా ఎదుర్కోవాలి. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఈ యుద్ధం చేసేటువంటి క్రమంలో మీరు నిబద్ధతతో ఉంటే మీ దగ్గరికి రావడానికి భయపడేటువంటి వాతావరణాన్ని మీరే క్రియేట్ చేసుకోవాలి. అలా క్రియేట్ చేసుకుంటే మీ దగ్గరికి ఏదీ రాదు అని చెబుతూ ఈ కాస్టింగ్ కౌచ్ ఇలాంటివి కూడా మీ దరి చేరటానికి భయపడేటువంటి వాతావరణం మీరే క్రియేట్ చేసుకోవాలి అన్నాడు ఆయన. సో ఆ కాంటెక్స్ట్లో దొర్లినటువంటి పదమే, అదే తప్ప ఉంది లేదు అనేటువంటి వ్యవహారంలోకి ఆయన వెళ్ళా. అయితే బయట ఏం మాట్లాడుతున్నారంటే ఇండస్ట్రీ అద్దం లాంటిది కాబట్టి ఇక్కడ చాలా శుభ్రంగా ఉంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు, ఇక్కడ అలాంటిది కూడా లేదు అని ఆయన చెప్పినట్టుగా బయటకు వచ్చింది. కానీ లేదు అనే సందర్భం కాదు అది. అంటే మీరు బలంగా స్థిరంగా ఉంటే మీ దగ్గరికి ఇలాంటివి ఏవి దరిచేరవు అంటే ఉన్నది అని యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు జరగవలసిన కార్యక్రమం ఏంటంటే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చాలామంది మాట్లాడారు గతంలో ఓపెన్గానే. మాట్లాడిన వాళ్ళందరికీ చిరంజీవి సమాధానం చెప్పాడు అని చెప్పి చిరంజీవిని ఒక వెపన్గా వాడాలి ఇప్పుడు. అంటే చిరంజీవి గారు యాక్సెప్ట్ చేశాడు, దాన్ని అంగీకరించాడు ఆయన. మీరు స్థిరంగా బలంగా ఉంటే ఇలాంటివేవి మీ దరిచేరవు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన లేదు, ఇదేదో అంతా అద్భుతంగా ఉంటుంది, ఇదేదో మీకు కేక్ వాక్ లాగా ఉంటుంది అనే పద్ధతిలో ఆయన ఏం చెప్పలా. యుద్ధం ఉంటుంది, ఇక్కడ చాలా స్ట్రగుల్ ఉంటుంది అని ఈ మధ్యకాలంలో చాలా ఉదాహరణలతో చెప్తున్నాడు ఆయన. న్యాయం కావాలి సినిమాలో కోర్టు సీన్ షూట్ జరుగుతోంది, నేను లేను సెట్లో, జగ్గయ్య గారు, శారద గారు వాళ్ళ మీద జరుగుతోంది. నేను సెట్ బయట నిలబడి ఉన్నాను. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి నువ్వు బయట నిలబడ్డావేంటయ్యా, లోపల వచ్చి రెడీగా ఉండు అని చెప్పాడు. అతను చెప్పాడు కాబట్టి నేను లోపలికి వచ్చి నిలబడ్డాను. క్రేన్ మీద ఆయన ఉన్నాడు, క్రాంతి కుమార్ గారు ఉండి అక్కడి నుంచి చూశాడు. నన్ను చూసి నువ్వేమన్నా పెద్ద స్టార్ని అనుకుంటున్నావో, వచ్చి సెట్లో నిలబడ్డా, పో బయటికి అన్నాడు అందరి ముందు. అంటే ఆయన క్రేన్ మీద నుంచి అరిచి, ఇదేంటి నా అసిస్టెంట్ డైరెక్టర్ పిలిస్తే కదా లోపలికి వచ్చింది, లోపలికి వస్తే ఈయన అందరిలోనూ తిరుగుతున్నాడంటే అని బాధ వేసింది, కానీ సరే అని చెప్పి నాలో నేనే అణుచుకుని బయటకు వెళ్ళి నిలబడ్డాను అని చెప్పుకున్నాడు. ఆయన చెప్పుకొని కూడా చాలా ఇండస్ట్రీ పీపుల్కి తెలుసు ఆయన తొలి రోజుల్లో సఫర్ అయిన విషయాలు. కాబట్టి ఆ స్ట్రగుల్ ఉంటుంది జీవితంలో. ఆ స్ట్రగుల్ ఉన్నప్పుడు మీరు బలంగా నిలబడితే మీ దగ్గరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినా మీరు వాటిని ఏదో పద్ధతిలో ఎదుర్కొంటారు. కెరీర్ మీద ఫోకస్ పెట్టండి. కెరియర్ మీద ఫోకస్ పెట్టి మిమ్మల్ని మీరు నిర్మించుకోండి. ఆ నిర్మించుకునే ప్రయత్నంలో మీరు బలంగా నిలబడితే మీ దగ్గరికి ఎవరు రాడు. అంటే ఒక రకంగా కెరియర్ ఓరియంటేషను, వ్యక్తిత్వ నిర్మాణము, దీనికి సంబంధించినటువంటి విషయాలు చెప్పాడు. అదేలేండి. అయితే అది లేకపోతే అవకాశాలు రావు అని అంటున్నారు ఇప్పుడు చిన్మయి గారు. అవును,
ఆవిడ ఆర్గ్యుమెంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. ఆవిడ ఏమంటారంటే ఇది లేదు, లేకపోతే వ్యతిరేకిస్తే, ఒకవేళ వ్యతిరేకిస్తే తీసేస్తారు, క్యారెక్టర్లు రావు అని ఆవిడ చెప్తున్నారు. అంటే కెరియర్ నాశనం అయిపోవడానికి అది కారణం. అందుకని అసలు ఆ ఈవిల్ మీద ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఈవిల్ ఉంది అని గుర్తించారా లేదా అన్నది కాదు ప్రశ్న, ఉంది అనేది వాస్తవం. ఆ వాస్తవాన్ని చిరంజీవి గారు కూడా ఏదో మేరకు అంగీకరించినట్టుగానే పరిగణించాలి. అయితే ఆవిడ పరిగణించినట్టుగా చూడలేదు. ఇప్పుడు ఆవిడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇంకొంచెం బలంగా పరిగణించారు కదా, అవకాశాలు కోల్పోతున్నారు చాలామంది టాలెంటెడ్ పీపులే, కాబట్టి మీరు కొంచెం ఫోకస్డ్గా దాని మీద దృష్టి పెట్టి, మీరు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి, మీరు ఐడెంటిఫై చేశారు కాబట్టి, మీలాంటి వాళ్ళు ఇలాంటి జాడ్యం లేకుండా చేయటానికి ఏదైనా ఒక చొరవ తీసుకుంటే బాగుంటుంది చిరంజీవి గారు అని అభినందిస్తూ ఒక మాట అంటే ఆయన అప్రిసియేషన్గా తీసుకుని ఉండేవాడు. కాబట్టి చిరంజీవి గారిని ఇప్పుడు అప్రోచ్ అయ్యి వీళ్ళందరూ మాస్టారు ఇది పరిస్థితి అని చెప్పగలిగే కండిషన్ ఉంటే ఆయన కొంత కదిలే అవకాశం ఉంటుందేమో చూడాలి. ఒకవేళ అప్పుడు కాకపోతే ఏదైనా ఇలాంటి క్రిటిసిజం అప్పుడు పెట్టచ్చు. కాబట్టి మనకి ఒక పెద్ద యుద్ధం చేయదలుచుకున్నప్పుడు కలిసి వచ్చే వాళ్ళందరినీ వ్యతిరేకుల్ని చేసుకోవడం కన్నా కూడా కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుని ముందుకెళ్ళటం ఎలా, ఒక ఐక్య సంఘటన నిర్మించుకోవటం ఎలా అనేది ఆలోచించాలి. అంతే తప్ప ఆయన పదం వాడాడు కాబట్టి ఇమీడియట్గా టార్గెట్ చేసేస్తే, అంటే ఇదేదో ఆవిడ ప్రతి విషయంలోనూ స్పందిస్తున్నారు, బాగానే ఉంది, కానీ స్పందించేది ఒక మూమెంట్కి తోడ్పడే విధంగా ఉండాలి, ఒక ఆచరణకు ఉపయోగపడే విధంగా ఉండాలి. చిరంజీవి గారిని ఆయన్ని జాగ్రత్తగా ఆయన్ని కన్విన్స్ చేసి ఆయన ద్వారా ఈ పోరాటం చేయించగలిగితే ఇంకొంచెం బ్రైట్గా ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీ కూడా జాగ్రత్త పడుతుంది. ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాడు ఎవడైనా ఆ మాట అనటానికి, అంటే కమిట్మెంట్ అనేటువంటి ఒక మంచి పదాన్ని వాడకూడని పదంగా మార్చేసిన ఒక దౌర్భాగ్య స్థితికి వచ్చాం మనం. అవునులేండి. కాబట్టి ఆ పదం మాట్లాడటానికి భయపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. నిజానికి కమిట్మెంట్ అనేది చాలా అద్భుతమైన పదం అది. అవును, దాన్ని సెన్స్ చెడగొట్టేశారు. అందుకని ఇలాంటి సందర్భాన్ని, ఆ పరిస్థితిని ఇండస్ట్రీలో కడగటానికి చిరంజీవి లాంటి వాడిని వాడుకోవటం మంచిది. అంతే తప్ప ఏదో మేరకు ఆయన కదిలాడు, అక్కడ వరకు వచ్చాడు. కలుపుకుని ముందుకు వెళ్ళటానికి ఒక బలమైన ఐక్య సంఘటన కావాలి. పరిశ్రమలో ఒక జాడ్యం మీద యుద్ధం చేయటం అనేది సీరియస్గా తీసుకుంటే మీరు ట్వీట్లు చేయటం వరకు సరిపోదు. ట్వీట్లు చేసినంత మాత్రాన్ని పరిస్థితులు మారవు. పరిస్థితులు మారటానికి ఆచరణలోకి రావాలి. ఆచరణలోకి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఏ మేరకు 25% పాజిటివ్గా ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక డైలాగ్తో మొదలుపెట్టి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించడం ద్వారా ఈ సమస్యను పోగొట్టాలి. అటువంటి ఆచరణాత్మక కార్యక్రమం తీసుకుంటే చిరంజీవి గారు అద్భుతంగా సహకరిస్తాడు అనటానికి నిన్నటి ఉపన్యాసం ఉదాహరణ. మాస్టారు మీరు చాలా చెప్పారు, బాగుంది, అంటే అద్భుతమైనటువంటి మోటివేషన్ ఇచ్చారు, మీరు స్ట్రాంగ్గా ఉంటే మీ దగ్గరికి ఏవీ రావు అని చెప్పారు, మీ కష్టాలు మీరు చెప్పుకున్నారు, బాగానే ఉంది. మీరు కష్టపడి ఎదగటం వేరు, కానీ ఒక అమ్మాయి ఎదగటానికి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా మీరు ప్రస్తావించారు. ప్రస్తావించి బలంగా ఉంటే ఇవేవి దరిజారవు అన్నారు. కానీ ఇవి గనక మేము సీరియస్గా నో చెబితే ఇండస్ట్రీ నుంచి బయటకు పంపేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడి వరకు అక్నాలెడ్జ్ చేశారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఇంకొంచెం టోన్ పెంచి మాట్లాడితే చాలా ప్రయోజనం ఉంటుంది. ఆ దిశగా మీరు ఇంకొక ముందడుగు వేయండి సార్ అని అడగాలి. అడిగితే ఆయన కదులుతాడేమో చూద్దాం. అదే కదలకపోతే గొడవ వేరు, కానీ అసలు ముందు డైలాగ్లోకి వెళ్ళాలి కదా. వెళ్ళటానికి ముందే ఆయన మీద అటాకింగ్ పద్ధతిలో కనుక వెడితే ఆయన ముడుచుకుపోయే అవకాశం ఉంది. అలా చేయకూడదు. ఆ స్థాయి మనిషి ఆ మేరకు వచ్చాడు అనేది ముందు అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేసి ఆయన అవగాహనలో ఉన్న ఇబ్బందుల్ని తొలగించడానికి మన వైపు నుంచి మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలి. ఇది లేకుండా వన్ సైడెడ్గా నేను ట్వీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను అంటే ఆ ట్వీట్ల వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. అంటే ఒక ఐడియాని లేకపోతే ఒక ఆలోచనని ఒక అవగాహనని మీరు కల్పిస్తున్నారు ఆ ట్వీట్ల ద్వారా. మీకు ఒక దృక్పథం ఉంది, మంచిదే.
ఆ దృక్పథాన్ని 10 మందికి పంచి వాళ్ళని కూడా అటువైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు, బాగుంది. కానీ ఇది చాలదు. ఇలా జీవితకాలం ట్వీట్లు చేసుకోవటమేనా? ఆ సమస్యను అక్కడి నుంచి ఎరాడికేట్ చేయటానికి ఒక అడుగు ముందుకేయాలి కదా, ఆచరణ ఉండాలి కదా. ఆచరణ లేని ఉపన్యాసం అది ప్రయోజనం ఏది సిద్ధించదు దానికి. అందుకని ఆవిడ ఆచరణాత్మకంగా ఒకసారి ఒక నలుగురిని కలుపుకుని వెళ్ళి ఆయన్ని కలిసి ఇస్తాడు ఆయన అపాయింట్మెంట్. కలిసి వీళ్ళ అనుభవాలు ఆయనతో షేర్ చేసుకుంటే ఆయన మాట్లాడతాడు. అలాంటి వాళ్ళని కలుపుకుని వెళ్ళాలి, ఇంకొక 5-6గురిని కలుపుకుని. అప్పుడు ఇండస్ట్రీలో వీళ్ళు మాట్లాడటం మొదలు పెడితే ఇండస్ట్రీలో ఆ ప్రపోజల్ పెట్టడానికి భయపడతారు. ఆ భయపడే పరిస్థితి తీసుకురావాలి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు ఆ మధ్య సినిమా చేశాడు, ఏది భగవంత్ కేసరి అని. ఆయనకు ఒక అవగాహన ఉంది. ఇలాంటి వాళ్ళను 10 మందితో మాట్లాడించండి ఈ ఇష్యూ మీద. ఏదో మేరకు అవగాహన ఉన్నవాళ్ళు బయటకు ఎక్స్పోజ్ అయ్యారు వీళ్ళు. ఈ ఎక్స్పోజ్ అయినటువంటి పెద్దలను ఒక చోట కూర్చోబెట్టి ఈ ఇష్యూ మీద మాట్లాడిస్తే ఎవడైనా ఆ మాట మాట్లాడటానికి భయపడతాడు ఇండస్ట్రీలో. ఆ వాతావరణం తీసుకొస్తే మీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది. ఆ దిశగా కదలాలి తప్ప ట్వీట్లు చేసి ఏదో ఆయన ఒక అడుగు ముందుకేసాడు, ఆయన్ని మళ్ళీ ఆ అడుగు వెనక్కి తీసుకునే పరిస్థితి కల్పించడం మాత్రం పద్ధతి కాదు.